దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలియకుండా పాపంలోనూ వ్యసనాల్లోనూ బ్రతుకుతున్న ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడో ఈ వీడియోలో చూద్దాం. సరిగ్గా అది 2006వ సంవత్సరంలో ఒక గొప్ప దైవ సేవకుని వాక్యం ద్వారా బలపరచబడి మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి ఒక మంచి దైవ సేవకుని వద్ద నమ్మకమైన విశ్వాసిగా కొనసాగుతూ దేవుని యొక్క పిలుపును బట్టి దర్శనం 2011వ సంవత్సరంలో దేవుని చేత అభిషేకించబడి దైవ సన్నిధి మినిస్ట్రీస్ ని ప్రారంభించి సేవా పరిచర్యలో కొనసాగుతూ అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు నడిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదు, పాస్టర్ ఏ రాజు గారు. అంచెలంచెలుగా దేవుని సేవలో బలంగా వాడబడుతున్న సమయంలో అపవాది అనేకమైన నిందలకు ప్రమాదాలకు గురి చేసినప్పటికీ ఏమాత్రము వెనకడుగు వేయకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుతూ ఈ దైవ సన్నిధి మినిస్ట్రీస్ ని కొనసాగిస్తున్నారు. సేవా పరిచర్య బాగా జరుగుతుందనే ఆనందం కంటే దేవుని కొరకు సరైన మందిరం లేదనే బాధ ఎక్కువగా ఉంది. అలా బాధపడుతున్న సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేయగా ఏమీ లేని స్థితిలో ఒక గొప్ప మందిరాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. తన మహాదయను నను